ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము జీవపు ఊట. పరిశుద్ధాత్మ తండ్రి మీతో పలుకుతున్న మాట కీర్తన గ్రంథము 145 అధ్యాయము 8వ వచనం. సామ్స్ 145:8. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ద లార్డ్ ఈస్ గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్, స్లో టు యాంగర్, గ్రేట్ ఇన్ మర్సీ. టుడే ఈరోజు దేవుని వాక్యం మీకు ఏం చెప్తున్నదంటే, లార్డ్ ఈజ్ గ్రేషియస్. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు అంటే గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. చాలామందికి ఈ ఒక మాట విన్న వెంటనే ఎన్ని తప్పులైనా చూసుకోవచ్చు, మన దేవుడు ఆ గ్రేషియస్ గాడ్, ఫుల్ ఆఫ్ కంపాషన్. ఎన్నో పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధానికి వచ్చి అయ్యా నన్ను క్షమించమని ప్రార్థన చేసే క్షమాపణ చేస్తే దేవుడు అనుకుంటున్నారేమో. ఒక మాట మీ ముందే చెప్తున్నాను, దేవుడి గురించి ఎరిగిన వాళ్ళు, దేవుడు మార్గం నడిచేవాళ్ళు పాపం చేయడానికి మనసు రాదు. ఇక్కడ గ్రేషియస్ అన్న పదానికి ఒక మాట నీకు ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయి, అటు స్కూల్లో ఉన్న అబ్బాయి ఉంటారు. యూజువల్గా ఆ స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు 100 మార్క్స్కి 35 ఈజ్ అ గ్రేస్ మార్క్. ఇద్దరు పిల్లల గురించి నేను ఉదాహరణ ఇస్తాను ఈరోజు. ఓకే, ఒక అబ్బాయికి అయితే మంచిగా రాస్తాడు, ప్రయాసపడి రాస్తాడు, చాలా కష్టంగా రాస్తాడు. అటు ఇటు రాసిన తర్వాత టీచర్ కరెక్షన్ చేస్తారు కదా, ఇవాల్యుయేషన్ చేసే సమయంలో 35కి రాకుంటే 33 వచ్చి ఉంటుంది. ఆ ప్రొఫెసర్ హూ ఇస్ ఇవాల్యుయేషన్, ఎవరు ఇవాల్యుయేషన్ చేస్తున్నాడో అది చూసిన తర్వాత అబ్బాయి చేసిన ప్రయాసాన్ని బట్టి పోతే పోనీలేరా నాయన 2 మార్క్స్ తక్కువ కదా, పాస్ చేసి పంపించేద్దామని +2 యాడ్ చేసేసి 35 ఇచ్చేసి గ్రేస్ మార్క్స్ ఇచ్చేసి అతన్ని పాస్ చేసి పంపిస్తాడు. యూనో ద గ్రేస్, యూనో దట్ ఇస్ మీన్. ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఆయనకి ఎట్లా రాస్తాడంటే 33 మార్క్స్ వరకు మాత్రమే సెలెక్ట్ అయిపోతాడు. అంతే, నా ప్రయాసం బట్ట అయిపోయా, నేను నెక్స్ట్ క్వశ్చన్కి ట్రై చేయడం అవన్నీ ఏముకుంటుకుండా ఏం తెలుసు రాసి సెలెక్ట్ అయిపోతాడు. ఇంకా ప్రయాస పడకుండా ఉన్నప్పుడు ఆ టీచర్ కరెక్షన్ చేసినప్పుడు ఇతనికి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని ఆలోచన కూడా రాదు, ఎందుకంటే ఎక్స్ట్రా ఏం రాయలే కదా, ఎంతవరకు రాసాను అంతే రాసి సెలెక్ట్ అయిపోయాడు. కానీ అతనికి 33 మాత్రం వస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, కొన్ని సందర్భంలో మన జీవితం ఇట్లే, దేవుడు నన్ను క్షమిస్తాడులే, చూసుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకుంటుండు. దేవుడు నీకు క్షమించాడు ఆయన. కానీ నీవు చేసిన పాపను ఒప్పుకొని ముందు పోయినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యూ షుడ్ బీ లైక్ ఎ ఫస్ట్ పర్సన్, లైక్ ప్రయాసపడి హోలీగా బ్రతకడానికి ప్రయత్నించు, దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. మరొకసారి మీకు చెప్తున్నా, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. కాబట్టి దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.